బార్ కొఖ్బా తిరుగుబాటు. ఇది రెండవ యూదుల రోమన్ యుద్ధం అని కూడా పిలువబడుతుంది. యూదుల నాయకుడైన సైమన్ బార్ కొఖ్బా నేతృత్వంలో ఈ తిరుగుబాటు జరిగింది. యూదుల రోమన్ చక్రవర్తి హాడ్రియన్ యొక్క అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా యెరూషలేములో జూపిటర్ దేవాలయ నిర్మాణం మరియు సుంతి నిషేధం. బార్ కొఖ్బా యూదయాలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. కానీ రోమన్ జనరల్ జూలియస్ సెవరస్ ఈ తిరుగుబాటును క్రూరంగా అణిచివేశాడు. ఈ యుద్ధం ఫలితంగా యూదయ రోమన్ సామ్రాజ్యంలో ఒక ప్రావిన్సీగా మారింది. యెరూషలేము పేరు ఏలియా కాపిటోలినాగా మార్చబడింది. యూదులను యెరూషలేము నుండి బహిష్కరించారు. యేసుక్రీస్తు రాకడ తర్వాత యూదులు చెదిరిపోయారు. క్రీస్తు శకం 135లో బార్ కొఖ్బా తిరుగుబాటు తర్వాత, యూదుల తిరుగుబాటును అణచివేసిన తర్వాత రోమన్ చక్రవర్తి హాడ్రియన్ యూదయ ప్రాంతాన్ని సిరియా పాలస్తీనాగా పేరు మార్చాడు. ఈ పేరు యూదుల చారిత్రక శత్రువులైన ఫిలిస్తీన్ల నుండి తీసుకోబడింది. యెరూషలేం దేవాలయం నాశనమైన తర్వాత యూదుల పెద్దలు వారి వర్గాలలో మార్పులు తీసుకొచ్చారు. దేవాలయంలో జరగాల్సిన బలి ఆచారాలు అసాధ్యం కావడంతో యూదులు రబ్బీల మార్గదర్శకత్వంలో తోరా చదవటం మరియు సినగోగ్స్ లో ఆరాధన చేయటం వైపు మళ్లారు. ఈ పద్ధతి వాళ్ళు చెదిరిపోయినా కానీ వారి ధర్మశాస్త్ర ఆచారాలను, ఆజ్ఞలను కాపాడుకోవడానికి సహాయపడింది. రబ్బీలు తమ బోధనలతో యూదులను ఒక్కటిగా ఉంచి బలపరిచారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలలో యూదులు వివక్ష మరియు హింసను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ యూదులు యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర భారతదేశం వంటి వివిధ ప్రాంతాలకు వ్యాపించి వారి సంస్కృతిని, ధర్మశాస్త్ర విధులను కాపాడుకున్నారు. వారి ధైర్యం మరియు నిబద్ధత వారు ఇతర సంస్కృతుల మధ్య జీవించేలా చేసింది. ముఖ్యంగా దేవుడు తిరిగి వాళ్ళని వారి స్వదేశానికి తీసుకువెళ్తాడు అన్న విశ్వాసం వారు బలంగా కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఎప్పటికైనా యూదులను పోగు చేస్తాను అని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11-12 వచనాలు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. యూదులు దేవుని చేత సమస్త జనములలో నుండి పోగు చేయబడాలి.